చేతులకెళ్ళి జారిపోయిన వస్తువైనా, ఇంట్లో దొంగతనం జరిగిపోయిన సొమ్ములైనా, మెడలకెళ్ళి స్నాచర్లు ఎత్తుకపోయిన బంగారు చైన్లైనా, ఆఖరికి దొంగలు గుల్లలు ఎత్తుకపోయిన హుండీలైనా మళ్ళా దొరకడం అంత ఈజీ కాదు. అట్లుంటాయి మరి దొంగల పకడ్బందీ చోరీలు కదా. అయితే ఇక్కడ మాత్రం దొంగతనాల చరిత్రల్ని ఊహించని ముచ్చట జరిగింది. నెల రోజుల కింద దేవిని గుళ్ళ ఎత్తికెళ్లిన హుండీ డబ్బులను మూట కట్టుకొని తెచ్చి మళ్ళా గుళ్ళనే పెట్టిపోయినరు లో అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలంలో. మీరు చూస్తున్న ఈ ముసలమ్మ ఆలయంలో ఉన్న హుండీని దొంగలు ఎన్ని రోజుల నుంచి ఎత్తుకపోవాలని చూసిర్రో తెలియదు కానీ ధైర్యం చేసి ఎత్తుకొని వేయర్రు. మళ్ళా తీసుకొచ్చే టెంపుల్ అనే పెట్టిపోయినరు. ఆగో అట్లానే ఒక డబ్బులే కాదు లో, దానితో పాటు ఒక లెటర్ కూడా రాసి తప్పైంది మమ్మల్ని క్షమించాలని కోరిర్రు. ఈడ లెక్క పెడుతున్న డబ్బులన్నీ కూడా హుండీ డబ్బులే. మరి ఎందుకు ఎత్తుకపోయారు, ఇట్లెందుకు తెచ్చిచ్చిర్రు అని అంటే, ఈ డబ్బులు ఎత్తుకపోయిన నాటి నుంచి వీళ్ళింట్లో పిల్లలకు అస్సలు పానాలు మంచుకుంటలేవాట. అనారోగ్యం పాలై దవాఖానలో పడితే ఇంతకు రెండింతల ఖర్చు అవుతున్నదాట. మరి ఇదంతా అమ్మవారే చేస్తున్నది అనుకున్నారో ఇంకేమనుకున్నారో తెలియదు కానీ ఎట్లా తీసుకపోయిన డబ్బులను అట్లనే తెచ్చి పెట్టిపోయిర్రు. ఇక ఈ ఆసక్తికరమైన ముచ్చట ఇటు ఉంచితే, ఇటు కాకినాడ జిల్లా తునిలా వేలంపాటకు రెడీగా ఉన్న వినాయకుని లడ్డూను రాత్రికి రాత్రే వచ్చి ముసుగు ధరించిన దొంగోడెత్తుకొని వేయిండు. 9 కిలోల లడ్డాట. కాకపోతే సీసీ కెమెరాకు దొరికిపోయిండు. మరి దొంగోడు యాడికెళ్ళొచ్చిండో ఏం కథనో గానీ పోలీసులు అయితే దేవుళ్ళు ఆడుతున్నారట. కానీ చూడుర్రి కొందరు దొంగలు ఏకంగా దేవిని సొమ్ముకే ఎట్లా సూటి పెట్టి ఎత్తుకపోతున్నారో.